హాయ్ అండి. పన్నీర్ చేయటం చాలా ఈజీ. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కూడా. కానీ పన్నీర్ కావాల్సినప్పుడల్లా మనం ఏం చేస్తాం? బయట నుంచి తెప్పించేస్తాం. అలా కాకుండా ఓ రిమైండర్ లాగా ఈ వీడియో చేస్తున్నా. ఎప్పుడు చేయని వాళ్ళ కోసం ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, లో ఫ్యాట్ మిల్క్. అవి స్టవ్ మీద పెట్టి కొంచెం వెనిగర్ తీసుకోండి, 1 పావు కప్పు. దానిలో ఫుల్గా వాటర్ పోసేయండి. పాలు కాగాక వెనిగర్ వాటర్ మిశ్రమాన్ని పాలల్లో పోసేద్దాం. పాలు వెంటనే విరుగుతాయి. వాటిని ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. ఎక్కువసేపు ఉడికితే పన్నీరు గట్టిగా వస్తుంది. సో కొంచెం ఆ వాటరు లైట్ గ్రీన్ కలర్లోకి మారాయి కదా, వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. స్ట్రైనర్ ఒకదాన్ని తీసుకొని దానిలో మస్లిన్ క్లాత్ కానీ లేదు ఇలా ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ వేసి విరిగిన పాలు మొత్తాన్ని దానిలోకి తీసేసుకుందాం. పన్నీర్ వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది ఫుల్ ఆఫ్ కాల్షియం కూడా. ఇప్పుడు డైట్లో ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమంటున్నారు కాబట్టి మనము ఇంట్లో ఇలా హోమ్ మేడ్ది పన్నీర్ చేసుకొని మన సలాడ్స్లో వాటిల్లో క్రంబుల్ చేసి కానీ లేదా పీసెస్ చేసి కొంచెం ఫ్రై చేసి కానీ తీసుకోవచ్చు. పన్నీర్లో వెనిగర్ రెసిడ్యూస్ ఏం లేకుండా ఒక్కసారి కోల్డ్ వాటర్తో వాష్ చేసేద్దాం. దాని నుంచి కూడా వాటర్ ఫుల్గా ఇలా తీసేసేయండి. తీసేసి ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదన్నా ఫ్లాట్గా అలా పెట్టి దానిపైన హెవీ ఆబ్జెక్ట్ ఒకటి పెట్టినట్టయితే ఒక 1 అవర్ పాటు అది కొంచెము ఫ్లాట్గా అయ్యి ఒక షేప్ తీసుకుంటుంది. దాన్ని ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుంటే మనం దాన్ని సలాడ్గా కానీ కర్రీస్లో, స్వీట్స్లో, స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుకింగ్ టైము ఓన్లీ మనకి 10 మినిట్సే. ఒక 1 అవర్ పాటు దాన్ని కొంచెం ఆ షేప్ వచ్చేదాకా మనము రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీ తయారు చేసుకోవటం. చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి. ఇంకా దీనిలో చాలా కాల్షియం ఉంది, కార్బ్స్ తక్కువ. ఇది మనము లో ఫ్యాట్ మిల్క్తో చేసాం కాబట్టి కొంచెం మోడరేట్గా హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్తో చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా వస్తాయి. కానీ పిల్లలకి పార్టీస్ అప్పుడు మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడుకోవటానికి ఇలా లో ఫ్యాట్ మిల్క్ అయితే కొలెస్ట్రాల్ భయం లేకుండా కొంచెం సలాడ్స్లోకి కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇక నుంచి పన్నీర్ని బయట తెప్పించకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్. థ్యాంక్ యూ.